ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ సందర్శించారు. అనంతరం ఐటీడీఈ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మన్యం గ్రామాల్లో గర్భస్రావాలు అరికట్టేందుకు గర్భిణీలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎక్కువగా టీనేజ్ వాళ్లకు అబార్షన్స్ జరుగుతున్నాయని, దీనిపై ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం బాల్య వివాహాలు నివారణకు కట్టుదిట్టమైన చట్టాలు తీసుకువస్తున్నా బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్స్, అంగన్వాడీ టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం గర్భం దాల్చిన రోజు నుంచి వారి పర్యవేక్షణలో ఉంచి అన్ని మెలకులు తెలపాలని, లింగ నిర్ధారణ పరీక్షలు చేయించకుండా గర్భస్రావాలు జరగకుండా చూడాలని తెలిపారు. Yes, ma'am. Good morning. Good morning, madam, from ITD Care Portal. Yes. స్వాగతం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉమెన్స్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్, అలాగే గౌరవ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఐసిడిఎస్ ఏలూరు వారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే గౌరవ ఆర్డీఓ గారికి, వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ప్రేమగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గౌరవ స్టాఫ్ డైరెక్టర్ శ్రీమతి చైర్మన్ అండ్ పోలవరం ఇన్ఛార్జ్ గౌరవ బోర్గం శ్రీనివాసరావు గారికి స్వాగతం. ఫిబ్రవరి 1 హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఎస్పెషలీ ఇక్కడ ఏలూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ సెల్వి గారు రివ్యూ మీటింగ్ పెట్టారు. దాంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 9 monthsలో 281 అబార్షన్స్ అయినాయి అనేది దాంట్లో వచ్చిన మెయిన్ న్యూస్ అన్నమాట. ఎందుకంటే ఈ నంబర్ కన్సర్నింగ్. ఒకటి ట్రైబల్ ఏరియాస్లో, ఎందుకంటే గవర్నమెంట్స్ అటు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ రెండు కూడా ఎస్పెషలీ విమెన్ హెల్త్ మీద కానీ చాలా ఫోకస్ పెడుతున్నారు. విమెన్ బాగుంటేనే ఫ్యామిలీ మొత్తం కూడా బాగుంటుంది అని చెప్పి ఈ మొన్న బడ్జెట్లో కానివ్వండి, అంతకుముందు కానివ్వండి పెద్ద పీట వేస్తున్నారు. అలాగే స్టేట్ గవర్నమెంట్స్ వచ్చేసరికి కూడా అంగన్వాడీ సెంటర్స్ నుంచి, అంటే అంగన్వాడీ సెంటర్స్ అలాగే పిహెచ్ఎస్సిలో ఏఎన్ఎంస్ ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి కూడా, తర్వాత అంగన్వాడీస్, తర్వాత ఐసిడిఎస్, వీళ్ళందరూ కూడా ఒక చైల్డ్ ఒక ఏజ్ వచ్చే వరకు కూడా ఫాలో అప్ చేసి వాళ్ళ న్యూట్రిషన్ కానివ్వండి, హెల్త్ వైజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫాలో అప్ చేస్తున్నారు. అలాగే టీనేజ్ ప్రెగ్నెన్సీస్ లేకపోతే చైల్డ్ మ్యారేజెస్ మీద కూడా ఫోకస్ పెడుతున్నారు. సో ఈ 281 అబార్షన్స్ అనేది మాకు కొంచెం నంబర్ కొంచెం ఎక్కువగా అనిపించి అసలు ఏం జరుగుతుంది ఏంటి ఇక్కడ, ఎందుకు ఈ ఏరియాలోనే ఎందుకు ఇన్ని వస్తున్నాయి? ఎందుకంటే యావరేజ్గా ఏలూరు డిస్ట్రిక్ట్ చూసుకుంటే 9 point ఏదో చేంజ్ ఉంటే, ఒట్టి ఈ మండలాలు ఏదైతే ఈ ఐటీడీఏ ఈ ఏరియా ఉందో కొంచెం 5 మండలాలు